వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీపై ఫోకస్ పెట్టారా? ఎన్నికల్లో ఊహించని పరాజయంతో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారా? కీలక పదవుల్లో మార్పులు చేయాలనుకుంటున్నారా? జిల్లాల వారీగా పార్టీలో చేయాల్సిన మార్పులేంటి? పులివెందుల కేంద్రంగా ఆపరేషన్ రాయలసీమ ప్రారంభించారా? సీమలో ఫ్యాన్ స్పీడ్కు పడిన బ్రేకులు సరిచేసేందుకు అధినేత పూనుకున్నారా? లెట్స్ వాచ్ ఇట్. 2024 ఎన్నికల్లో రాయలసీమలో ఫ్యాన్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. గత ఎన్నికల్లో రాయలసీమలో అత్యధిక స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో కనీస సీట్లను సాధించలేకపోయింది. సాక్షాత్తు టీడీపీ అధినేత కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీపై ఫోకస్ పెంచారట. ఎన్నికల్లో ఊహించని పరాజయంతో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారట. కీలక పదవుల్లో మార్పులు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా పార్టీలో చేయాల్సిన మార్పులను మొదలుపెట్టారట. పులివెందుల కేంద్రంగా ఆపరేషన్ రాయలసీమ ప్రారంభించారట వైసీపీ అధినేత. మాజీ సీఎం జగన్ పులివెందుల వేదికగా పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి జగన్ సొంత నియోజకవర్గానికి వెళ్లారు. 5 రోజుల పాటు పులివెందుల, బెంగళూరులో జగన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే కుటుంబ వ్యవహారాలతో పాటుగా పార్టీ సమావేశాల్లో జగన్ పాల్గొంటున్నారట. వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ప్రాంతం ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. కడప ఎంపీగా జగన్ రికార్డు మెజారిటీతో గెలవటం మొదలు ఉప ఎన్నికలు 2014, 2019 ఎన్నికల్లోనూ రాయలసీమలోనే జగన్ మెజారిటీ స్థానాలు గెలుస్తూ వచ్చారు. కానీ 2024కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. జగన్ సొంత జిల్లా కడపలోనూ వచ్చిన అనూహ్య ఫలితాలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. దీంతో జగన్ అంచనాలు తలకిందులవడంతో పార్టీ భవిష్యత్తుపై దృష్టి సారించిన జగన్ అలర్ట్ అయ్యారట. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. నేతలకు భరోసా కల్పిస్తున్నారట. ఓటమి బాధ వీడాలని సూచిస్తున్నారట. రానున్న రోజుల్లో పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం పెంచుతున్నారట పార్టీ క్యాడర్లు. ఇదే సమయంలో పులివెందుల కేంద్రంగా రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, ఓటమి కారణాలపై జగన్ ముఖ్య నేతలతో విశ్లేషించి తీసుకోవాల్సిన చర్యలను నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారట. ముఖ్యంగా ఈ స్థాయిలో వైసీపీ పట్ల రాయలసీమలోనూ వ్యతిరేకత కనిపించడానికి కారణాలపై జగన్ ఆరా తీస్తున్నారు. 4 జిల్లాల ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. జిల్లాల వారీగా కడప నుంచే సమీక్షలు మొదలుపెట్టనున్నారట. అదే సమయంలో క్యాడర్తో వచ్చిన గ్యాప్ భర్తీ చేసేలా ప్రజలతో తిరిగి మమేకమవ్వటం, పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన మార్పులపైన జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పట్టున్న సీమ ప్రాంతం నుంచే పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తోంది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హామీలను నమ్మి 40% మంది ఓటు వేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాడర్కు వివరిస్తూ 50% కూటమి వైపు మొగ్గు చూపారని తెలిపారు. అయితే చంద్రబాబు టీం ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు అమలు చేయలేరని, 6 నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బయటపడుతుందని క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అలాగే పెండింగ్ బిల్లుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోర్టుకు వెళ్లైనా సరే ఆ బిల్లులు వచ్చేలా చూద్దామని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. ఇలా పులివెందుల కేంద్రంగా మాజీ సీఎం జగన్ పార్టీపై ఫోకస్ పెంచారు. ముఖ్యంగా సీమలో వైసీపీ పుంజుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. చూడాలి మరి అధినేత ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో.